వైసీపీ. తాము అధికారంలోకి వచ్చాక అదే మెగాకి పోలవరాన్ని ఇచ్చింది. అదే మెగాకి పోలవరాన్ని ఇచ్చింది. ఆ మెగా దోచేస్తుందని చెప్పినటువంటి తెలుగుదేశం ఇప్పుడు అదే మెగాని కంటిన్యూ చేస్తుంది. వీళ్ళది సేమ్. అంటే ఇక్కడ ఏది ఇండోసోల్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సేమ్. అంటే బేసిక్గా పచ్చి భాషలో చెప్పాలంటే వ్యాపారాలు చేసుకోండి. మీరు జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు కదా, మాకెంత ఇస్తారు, వాళ్ళకి ఇచ్చి మాకు ఇచ్చారా కంఫర్ట్, లేదా మిమ్మల్ని ఆపుతాం తొక్కుతాం. అంటే ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాలని ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకుని ఎవడన్నా వస్తే 400 కోట్లు 500 కోట్లు 2 పార్టీలకి ఇచ్చుకోవడానికి సిద్ధపడాలి. ఇస్తే అప్పుడు ఇద్దరితో టైంలో ప్రాబ్లం లేదు. లైక్ మెగా, షిర్డీ. అలా కాకపోతే వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు పడాలి. ఇది ప్రస్తుతం. అంటే ఇదొకటి అయితే 1000 ఎకరాలు ఫ్రీజ్ అయిపోతున్నాయి ప్రభుత్వం దగ్గర. నేను అడిగేది ఫ్రీజ్ అనడానికి ఏం లేదు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే కన్స్ట్రక్షన్ చేస్తారా లేదా అన్న దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. అమరావతిలో మీరు మీడియా కదా అనేసి ఇప్పుడేదో నేను కూడా అనుకుంటున్నా అప్లై చేద్దామా, వీళ్ళేదో డిజిటల్ విభాగాలు వీటికి కూడా ఇస్తాము ఇండస్ట్రీస్కి అని చెప్తున్నా. మనం ఇప్పుడు ఒక 6-7 బతుకుతున్నాం. అంటే 6-7 ఉపాధి కల్పించినట్టే కదా. కావాలంటే ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ పెడదాం. ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇంకో 10